సో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా మనకు బ్రేకింగ్ సమాచారం అందుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దళిత బంధు రెండో విడత నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసనకు దిగారు. లబ్ధిదారుల భారీ సంఖ్యలో చేరుకోవడంతో వారితో కలిసి ధర్నా చేశారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగ్గా కౌశిక్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. దళిత బంధు కోసం స్వయంగా దరఖాస్తులు స్వీకరిస్తానని ఇటీవల కౌశిక్ రెడ్డి ప్రకటించారు. దీంతో లబ్ధిదారులు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, హుజురాబాద్ లో ఈ రోజు ఉధృత పరిస్థితి నెలకొన్నాయి. దళిత బంధు రెండో దళిత బంధు విడుదల చేయాలని చెప్పి ఈ రోజంతా కూడా పెద్ద ఎత్తున దళితులంతా కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఇటీవల 2 రోజుల క్రితం దళిత బంధు రెండో విడత విడుదల చేయాలి, దళితులకు ప్రయోజనకరంగా ఉండే పథకం కాబట్టి ఆ పథకాన్ని రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే మొదటి విడత రాలేదో మొదటి విడత రాని వారంతా కూడా అర్హులైన వారంతా కూడా తన ఇంటికి వస్తే దరఖాస్తులు తీసుకొని అధికారుల వద్దకు వెళ్దామని చెప్పి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలోని వందలాది మంది దళిత కుటుంబాలంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు దరఖాస్తులతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి దళితులంతా కూడా పెద్ద ఎత్తున ఒకటే డిమాండ్ చేయడం జరిగింది. అధికారుల వద్దకు వెళ్లి ఖచ్చితంగా తమ డిమాండ్ వినిపించాలని చెప్పడంతో ముందుగా అక్కడి నుంచి హుజురాబాద్ లో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్దకు వెళ్లి అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి అక్కడ ధర్నా నిర్వహించిన తర్వాత అధికారుల వద్దకు వెళ్దామని చెప్పి కొంతమంది సూచించినటువంటి సూచన వరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగిన ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. రోడ్డుపైకి రావద్దు, అనుమతి లేకుండా ఆందోళన కొనసాగిద్దామని చెప్పడంతో ఒకసారిగా పోలీసులు ఆందోళన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి దళితులను అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులకు అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జరిగినటువంటి తోపులాటలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థత గురి కావడం జరిగింది. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో హుటాహుటిన వెంటనే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం ఆ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాదు, చాలా మంది దళితులు కూడా అస్వస్థత గురి కావడం జరిగింది. వారికి కూడా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తున్నారు. అస్వస్థతకు గురైనటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రస్తుతం మాజీ మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించడం జరిగింది. ఫోన్ లో కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా పరామర్శించారు. రైట్ సతీష్.